బీసీ బంద్ కారణంగా పలుచోట్ల దాడులకు దిగారని బీసీ సంఘం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, రామకోటి, మోదీ రామ్దేవ్, సాయిబాబాలను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ, నల్లకుంట, నారాయణగూడకు చెందిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బీసీ సంఘం నేతల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. బీసీ బంద్ కారణంగా పలు చోట్ల దాడులకు దిగారని బీసీ సంఘ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, రామకోటి, మోదీ రామ్దేవ్, సాయిబాబాలను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ, నల్లకుంట, నారాయణగూడకు చెందిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బీసీ సంఘ నేతల్ని అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ యొక్క ఏదైతే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి నిన్న కూడా కలిసి ఈ యొక్క బీసీ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలోనైతే బీసీ నేతలు కొంతమంది అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే ఈ బంద్ సమయంలో కొంతమంది అల్లర్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ యొక్క షాప్స్ క్లోజ్ చేయని వాళ్ళని కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు నడుపుతున్న వారిపైన కొంతవరకు దాడికి యత్నం చేశారు అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఇటు బీసీ నేతలు మాత్రం తాము శాంతియుతంగానే తమ యొక్క బంద్ను పాటించాము, అంతేకాకుండా ఎవరైతే ఉంటారో వారికి కూడా చెప్పాము అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. బట్ ఈ బంద్కు సంబంధించి కొన్ని వీడియోస్ అయితే బయటికి రావడం జరిగింది. ఇందులో భాగంగా జాజుల కృష్ణను, అంతేకాకుండా రామకోటి, మోదీ రామ్దేవ్, సాయిబాబాలను కూడా అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలోనైతే ఈ బంద్కు సంబంధించిన వివరాలను, అంతేకాకుండా వారు ఆ సమయంలో ఎందుకు గొడవ అయింది ఏంటి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసు అధికారులు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.